వర్జ్యం అంటే ఏమిటి? జ్యోతిష్యంలో వర్జ్యకాలంని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్యకాలం ఉంటుంది. వర్జ్యకాలం అంటే విడువదగిన కాలం, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. జన్మజాతకంలో లగ్నం స్ఫుటం గాని, చంద్రస్ఫుటం గాని, ఇతర గ్రహాలు గాని వర్జ్యకాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి. భారతీయులు నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. అటు దైవ కార్యాలకి, ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తోంది. ముహూర్తం ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమో అని బలమైన విశ్వాసం ఉండడం వల్ల అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే వర్జ్యం అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వర్జ్యం అంటేనే విడవదగినది అని అర్థం. అంటే వర్జ్యం ఉన్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు వర్జ్యం ఉంది, తర్వాత బయలుదేరుతాం, కాసేపు ఆగితే వర్జ్యం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి అనే మాటలు మనం తరచూ వింటాం. వర్జంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం కానీ, శుభకార్యాలకి బయలుదేరడం కానీ చేయకూడదు. ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వర్జంలో దైవ కార్యాలు కానీ, శుభకార్యాలు కానీ చేయకూడదని అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనే సందేహం చాలామందిలో తలెత్తుతూ ఉంటుంది. ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు శక్తి కొద్దీ దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు. వర్జ్యం ఉన్నప్పుడు దైవనామస్మరణ, పారాయణం, స్తోత్ర పఠనం, సంకీర్తన, భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.